హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇదంతా కూడాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేది, నేను టిఫిన్ చేసేది, లంచ్ ఏం పెట్టాను అనేది పిల్లలకి మొత్తం పూర్తిగా వీడియో అయితే చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి పొద్దున్న లేవగానే ఫస్ట్ కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత నేను బయట కొంచెం ఉంటుంది అంటే మెట్లు ఊడ్చేసుకొని తడి క్లాత్ తోటి మొత్తం అంతా తూడ్చేస్తాను. ఆ తర్వాత ముగ్గు అయితే వేస్తాను. వైట్ చాక్ పీస్ అయిపోయింది, గ్రీన్ కలర్వే ఉందన్నమాట. ఇంక ఈ రోజుకైతే దీంతో వేసేసాను. నిన్న ఇవాళ ఇదే యూజ్ చేస్తున్నాను. ఇక్కడైతే కొంచెం అంటే చాక్ పీస్ తడిగా ఉంది, ఫ్లోర్ కూడా తడిగా ఉంది కాబట్టి మీకు ఏం కనిపించదు. కొంచెం అది డ్రైగా అయిన తర్వాత ఎండిన తర్వాత మనకి ముగ్గు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇలా వచ్చిందనమాట ఈ కలరు. పింక్ ఉంటే రెండు మిక్సింగ్ చేసేసి వేస్తే ఇంకా బాగుంటుంది. ఈసారి తీసుకొచ్చినప్పుడైతే నేను అన్ని కలర్స్ తీసుకురావాలనుకున్నాను. బాగుంటుంది కదా కలర్ఫుల్గా ఉంటే. మాకేమో పిండితో కానీ ముగ్గుతో కానీ రాయి ముగ్గుతో కానీ వేస్తే ఏమవుతుందంటే మొత్తం అంతా తొక్కి మ్యాట్స్ పైన అవుతుంది. పైకి కిందికి తిరిగే వాళ్ళు మొత్తం తొక్కడం వల్ల ముగ్గు తొందరగా పోతుంది అనమాట. అంటే వాకిట్లో లేకుండా ఇంకా మార్నింగ్ 9 ఆ 10 కల్లా ఆ టైం కల్లా మొత్తం అంతా తొక్కేస్తున్నారు. కాబట్టి చాక్ పీస్ వేయాల్సి వస్తుంది. అది కూడా కొంచెం గాలి వచ్చినా సరే ఎగిరిపోతూ ఉంది. ఇది మట్టి కాదు కదా, కొంచెం సారీ అండి వాయిస్ వస్తుంది పక్కన వ్యాను. ఇక్కడైతే నేను వంట స్టార్ట్ చేసేసాను. అదే ముగ్గు గురించి చెప్తున్నాను కదా, మర్చిపోయాను, సారీ. వేయడం వల్ల మొత్తం అంతా గాలి కూడా ఎగిరిపోతుంది, ఎక్కువసేపు ఉండదు అనేసి నేనైతే ఇంక ఇక్కడ వచ్చేసి క్యాబేజీ కర్రీ చేశాను. అలాగే మెంతికూర టమాటా కూడా చేశాను. ఫ్రిడ్జ్లోంచి అయితే కూరగాయలు తీసేసి ఫస్టే బయట పెట్టేశాను. కొంచెం కూల్ అని తగ్గుతాయి కదా, వేడివేడిగా వండకూడదు అంటారు ఫ్రిడ్జ్లోంచి తీసినవి ఏదైనా. అందుకే పిండి, చట్నీలు, కూరగాయలు ఏదైనా ఉంటే ముందే తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత లేవగానే ఫస్ట్ చేసేస్తానమాట. చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫస్ట్ టిఫిన్కి అయితే రెడీ చేసేసుకున్నాను. ఆల్రెడీ చట్నీ ఉంది నా దగ్గర, టమాటో చట్నీ ఉంది, పల్లీ చట్నీ ఉంది, నిన్న చేసింది. ఇంకా అదే యూజ్ చేసాం, తినేసామన్నమాట. ఈరోజు అయితే ఏం చేయలేదు చట్నీ. అంటే ఒక్కరోజు సరిపడా మ్యాక్సిమం అంటే కొంచెమే చేస్తాను ఈ రోజుకి ఆ రోజు. నిన్న మాత్రం 2 చట్నీస్ చేసాం కాబట్టి 2 కొంచెం కొంచెంగా ఉన్నాయి. ఈరోజు పిల్లలు అదే తినేశారు. ఇక్కడైతే దోసపిండి మిక్స్ చేస్తున్నాను. దోసపిండి మొన్న పట్టాను కదా, దాదాపుగా 3 గ్లాసెస్ అంటే కొంచెం తక్కువ, 1 కేజీ వరకు మిక్స్ చేసి పట్టానమాట. దీంట్లోనే లైట్గా కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసి మిక్స్ చేశాను. పల్చగా కలిపేస్తే మొత్తం మనకి దోశ ప్యాన్ మీదనే కాదు, స్టవ్ పైన పక్కనున్న వెనకున్న గోడల పైన మొత్తం పడిపోతుంది. దోశ అంటే పల్చగా ఉంటేనే దోశ పల్చగా వస్తుందని కాదు, మనకు పిండి చిక్కగా ఉన్నా మనం దాన్ని స్ప్రెడ్ చేసేదాన్ని బట్టి క్రిస్పీగానా సాఫ్ట్గానా అనేది, పల్చగానా కొంచెం మందం కావాలనేది అట్లా వస్తుంది అనమాట. ఇంతకుముందు నేను కూడా పల్చగా రావాలని కొంచెం వాటర్గా మిక్స్ చేసేదాన్ని. ఇక్కడైతే ముందే కూరగాయలు కట్ చేసి పెట్టుకునే అలవాటు లేదు నాకు, ఎందుకంటే అప్పటికప్పుడే తాలింపు వేసుకుంటూనే మిగిలిన కూరగాయలన్నీ కట్ చేస్తాను. క్యాబేజీకి ఎప్పుడైనా మనం యూజ్ చేసి సగం పెట్టేస్తాం కదా, ఇది బాక్స్లో పెట్టేసి ఉంచాను నేను, మూత పెట్టేసి. మొన్న యూజ్ చేశాను అనమాట, 2 డేస్ బ్యాక్. ఇంకా ఫ్రెష్గానే ఉంది బాక్స్లో. అంటే మామూలు గాలికి పెట్టేస్తే బ్లాక్గా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఏదైనా కవర్లో కానీ బాక్స్లో కానీ పెడితే ఫ్రెష్గా ఉంటుంది. అలా డైరెక్ట్ సెల్ఫ్లో పెట్టేసామంటే కొంచెం నల్లగా అయిపోతుంది. ఎప్పుడు యూజ్ చేసినా మనం దానిపైన ఇంకొక లేయర్ ఉంటుంది కదా, ఆ పైది మాత్రం తీసేసి మిగిలింది నెక్స్ట్ నుంచి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. అంటే ఆనియన్ కర్రీ లాగా, ఆలూ లాగా ఉంటుంది. దీవెనకేం క్యాబేజీ అంత ఇష్టం ఉండదు, దీవెన్ బాబుకి బాగా ఇష్టం అనమాట. నేను కూడా బాగానే తింటాము, క్యాబేజీ ఫ్రై తింటా. అంటే కొంచెం టమాటా అవన్నీ వేసి తినరు కానీ మా ఇంట్లో మామూలుగా కొంచెం ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టేసి ఉడికిచ్చామంటే బాగుంటుంది. ఇందులో మనకు నచ్చితే శనగపప్పు కానీ లేదంటే ఎగ్స్ తినేవాళ్ళు ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నేను మొన్నైతే ఎగ్ వేసేసి ఫ్రై లాగా చేశాను. ఈరోజు నార్మల్గానే ప్లెయిన్గా చేశాను అనమాట. ఇదే సన్నగా కట్ చేశాను. ఫస్ట్ ఏమో పెద్ద చాకు ఉంది నా దగ్గర, చికెన్ మటన్ అంటే నాన్ వెజ్ అది కట్ చేసుకోవడానికి. ఇది కూడా షార్ప్గానే ఉంది, కొత్త చాకే కదా అనేసి చేశాను. పైన మిగిలిపోయినది ఒకటి ఉంటే మాత్రం ఇంకా దాన్ని చేతులతోనే కట్ చేశాను అనమాట. ఇలా సన్నగా కట్ చేశాను. ఈలోపు తాలింపు కూడా అయిపోయింది. మా దీవెన్ బాబు వచ్చాడు, టైం వచ్చి 7:20 అయింది. బ్రష్ అయిపోనంటే వచ్చి కూర్చున్నాడు అనమాట, చూపిస్తున్నా నేను. నిద్ర వచ్చేస్తుంది వాడికి. పిల్లలకి చలికి అస్సలు లేవాలనిపించట్లే పాపం.
అప్పటికి 7:30కి ఆ టైంకి లెగుస్తున్నాడు. ఫాస్ట్గా బ్రష్ చేసి స్నానం చేసుకొని టిఫిన్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి వాడికి స్కూల్ టైం అయిపోతుంది, కరెక్ట్గా హడావిడి అవుతుంది. తొందరగా లేపితేనేమో నిద్ర సరిపోదని అంటారు. నైట్ తొందరగానే పడుకోబెట్టేస్తాం, కాకపోతే ఇంకా చిన్నపిల్లలు కదా అట్లే ఉంటుంది అనమాట. సండే మాత్రం రేపు సండే కదా, సండే మాత్రం ముందే లేచి కూర్చుంటాడు 7కి 6:30కి. అప్పటి నుంచే నేను పడుకుందాం అనుకున్నా, ఎవరైనా సరే నేనే కాదు చాలామంది పేరెంట్స్ కాసేపు పడుకుంది ఈరోజు హాలిడేగా అన్నప్పుడే వాళ్ళకి తొందరగా మెలకు వచ్చేసి లేపుతానే ఉంటారు. లేదంటే డోర్ తీస్తారు, లైట్లు వేస్తారు, బెడ్షీట్ లాగేస్తారు, ఫ్యాన్ ఆఫ్ చేస్తాడు, బయటికి వెళ్ళి డోర్ తీసి అన్ని సౌండ్లు చేస్తూ ఉంటాడు. వాడు ఏం తీస్తాడో ఫ్రిడ్జ్లో అవి ఇవి ఏం పడేస్తాడో భయానికి ఇంకా వాళ్ళు లేచిన వెంటనే లేవాల్సి వస్తుంది. అట్లుంటుంది అనమాట. ఒక పక్కనైతే ఇంకా తాలింపు అయిపోయింది, క్యాబేజీ కూడా వేసేసింది దాంట్లో. నెక్స్ట్ ఇంక దోశ వేస్తున్నాను. మా దీవెనమ్మ రెడీ అయిపోయింది, ఇంకా తనకి దోశ వేసి ఇచ్చామంటే తినేస్తుంది కదా అని ఫస్ట్ వేసి ఎప్పుడు జడ వేసేటప్పుడే టిఫిన్ చేస్తుంది పాప, ఎందుకంటే టైం ఉండదు కాబట్టి. నాకేం కిచెన్లో ఉంటాను, లాస్ట్ మిగిలిపోయింది ఇంకా జడలు షూ వేసుకోవడం ఒక్కటే ఉంటుంది. మొత్తం రెడీ అయిపోయి బ్యాగ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ రెడీగా పెట్టేసుకుంటుంది. తను కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ఇంకా నేను జడ వేయడం తన టిఫిన్ తినడమే ఉంటుంది. అప్పటికే టైం అయితే మ్యాజిక్ లాగా అయిపోయింది అనమాట. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే రోజుల్లో అయితే చాలామందికి అంతే, ఎంత తొందరగా లేచినా ఆ టైం మాత్రం ఆ 2-3 గంటలు ఉంటాయి, 6 నుండి 8 వరకు. అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అనమాట. అంతసేపు కిచెన్లోనే నించుంటాం ఆ 3 hours. నేనైతే అలాగే దోశ వేసుకుంటూ కర్రీస్, చట్నీస్, రైస్ పెట్టి, బాక్సులు పెట్టి, స్నాక్స్ పెట్టి, ఇంకేదన్నా ఎక్స్ట్రా పని ఉంటే కానీ బాటిల్స్ అవి క్లీన్ చేసేది ఉంటే అదొకటి ఉంటుంది అనమాట. అంత టైం అయిపోతుంది కిచెన్లోనే తెలియకుండానే నించుంటాము. ఇవంతా పొద్దున్నాక నించున్నవన్నీ కూడాను ఇంకా నైట్ తెలుస్తుంది అనమాట. కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తాయి, మడిమలు కానీ పాదాలు కానీ ఫుల్ నొప్పి వస్తుంది. కొంచెం కొబ్బరి నూనె అవి తీసుకొని అప్లై చేసుకున్నామంటే కొంచెం ఫ్రీగా అవుతుంది. ఇంకా క్యాబేజ్ అయితే మగ్గుతుంది. ఈ మధ్య కొంచెం ఆయిల్ చాలా వరకు తగ్గించేసాము. అంటే కొన్ని రెసిపీస్లో, అంటే రెసిపీని బట్టి వీడియో షూట్ చేసినప్పుడు ఏదైనా కావాలి అంటే ఇంకా డీప్ ఫ్రై కానీ అలాంటివి చేసినా కానీ రెగ్యులర్గా చేసుకునే కర్రీస్లో కూడా ఇంకొంచెం ఇంతకుముందు కొంచెం ఎక్కువగానే యూజ్ చేసేది. అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఆయిల్గా ఉండదు, కానీ ఇప్పుడు అది కూడా చాలా వరకు తగ్గించేసే అనమాట. ఇంకా అది కొంచెం ఆయిల్ తగ్గించినప్పుడు ఏమవుతుందంటే టైం పడుతుంది కూర ఉడకడానికి. కొంతమంది ఏమో ముందే వాటర్లో వేసి బాయిల్ చేసేసుకొని లేదంటే స్టీమ్ చేసుకొని ఫ్రై కర్రీస్ అవి చేసుకుంటారు. కాకపోతే నాకు అట్లా అలవాటు లేదు, తినబుద్ధి అవ్వదు కూడా. అంటే ట్రై చేస్తే అవుతుందేమో, అలవాటు అవుతుందేమో, కానీ ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అయితే లేదు. మామూలుగానే కొంచెం ఆయిల్ ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేసేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసామంటే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇంకా మగ్గిపోతాయి. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అందుకే నేను స్టార్టింగ్లోనే సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు కర్రీస్లో. దోసకాయ, సొరకాయ లాంటి వాటికైతే కొంచెం తక్కువగా వేయాలి, ఎందుకంటే ముక్కలు పట్టేసి ఉప్పు కషంగా అనిపిస్తాయి అనమాట, తినేటప్పుడు ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఆ రెండిటికి మాత్రం కొంచెం సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ అయితే అయిపోయాయి ఇంట్లో, ఈరోజు ఒకటే ఉంది. ఎప్పుడైనా ఉండగానే తీసుకొస్తాం, ఈసారి ఎందుకు అంటే 2 ట్రేలలో వేసాను, దాంట్లో ఉన్నాయని దీంట్లో ఉన్నాయని దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోయాను. లాస్ట్కి ఒకటే ఆనియన్ మిగిలింది, ఇంకా దాంట్లోనే ఆఫ్ చేసి టమాటో కర్రీలో ఆఫ్, అలాగే క్యాబేజీలో ఆఫ్ వేసాను, మెంతికూర టమాటోలో వేసేసుకొని. ఇదేమో మెంతికూర కోసం కట్ చేస్తున్నాను, మెంతికూర టమాటో చేస్తున్నాము. టమాటో తీసుకొచ్చేసి 1.5 kg తీసుకొచ్చాము. చాలా రోజులు వస్తాయి టమాటో మాకు, ఎందుకంటే ఎక్కువగా తినరు, యూజ్ చేయం కూడా. చాలా మ్యాక్సిమం టమాటో రసము, పప్పు ఏదైనా కర్రీలో వేస్తేనే మా వాళ్ళు అసలు తినరు కాబట్టి పచ్చడి, పప్పు, రసానికి మాత్రమే యూజ్ చేస్తాను. ఎప్పుడైనా నాకు ఇష్టమే కానీ వీళ్ళు ఎవరు తినరనేసి నా కోసం అట్లా చేసుకోను. ఇంకా మెంతికూర తీసుకొచ్చాం కాబట్టి అది కూడా చేసేస్తున్నాను. పిల్లలకి ఇంకా అందరికీ ఒకేసారి ఈరోజు వంట చేసేసాను మార్నింగే. టైం ఉంటే మాత్రం చేసేస్తాను, రైస్ అవన్నీ పెట్టేస్తాను. ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది, మీకు చూపించలేదు. ఫస్ట్ బియ్యం కడిగి ఒక 10 minutes అలా నానబెట్టేసి కుక్కర్లోనే రైస్ పెట్టేస్తాను, అయిపోతుంది. ఆ తర్వాత కర్రీ స్టార్ట్ చేస్తాను. పిల్లలు తొందరగా రెడీ అయితే టిఫిన్ చేసి ఇస్తాను, వాళ్ళు తినేలోపు నేను వంట కంప్లీట్ చేసేసి పిల్లలకి బాక్స్ అయితే పెడతాను. ఇక్కడైతే కొంచెం స్టీల్ కడాయి కదా, ముందే అవి మనకి ఆయిల్ వేసేసి స్టవ్ ఆన్ చేసి ఉంచేసరికి కొంచెం తొందరగా ఆయిల్ అనేది హీట్ అయిపోయి మాడిపోయినట్టుగా అవుతుంది. అందుకే నేను ఆయిల్ వేయగానే స్టవ్ ఆన్ చేసి పోపు గింజలు వేసి వెంటనే పచ్చిమిర్చి ఇవి ఉల్లిపాయలు వేసేసాను. ఇంకా దీంట్లోనే టమాటో మెంతికూర కర్రీ అయితే చేసినాను, టమాటోస్ కూడా కట్ చేశాను. ఇప్పుడు మన క్యాబేజీ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అయిపోయిందండి, అంటే కొంచెం ఫ్రై లాగానే చేస్తాను, బాగా దగ్గరికి చేసేసి చేస్తాను. శనగపప్పు కావాలంటే నానబెట్టి ఉడకబెట్టి వేసుకోవాలి.
అట్లయితే కొంచెం మనకి టైం తక్కువగా అంటే తక్కువ టైం పడుతుంది అనమాట. ఇట్లయితే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. దీంతో పాటే మగ్గాలంటే అందులో గట్టిగా కూడా ఉంటాయి కాబట్టి శనగపప్పు కాసేపు నానబెట్టి నైట్ నానబెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి గుర్తుంటే మార్నింగ్కి అయితే ఒక గిన్నెలో పెట్టి స్టవ్ మీద లేదంటే ఏదైనా స్టీమర్ ఉంటే దాంట్లో పెట్టేసుకొని వేసుకోవచ్చు. మా దీవెన్ బాబుకి నాకు బాగా ఇష్టం అనమాట క్యాబేజ్. మేమిద్దరం అయితే ఎక్కువ తింటాము. ఇక్కడ మెంతికూర టమాటో కూడా అయిపోవడానికి వచ్చేసింది. దీంట్లో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లోనే ఉల్లిపాయలు మగ్గేంతవరకు మగ్గిచ్చేసుకొని ఆ తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటోలో కూడా సాల్ట్ వేసేసాను ముందే కొంచెం తొందరగా ఉడుకుతుందని. ఆ తర్వాత ఒక 50% ఉడికిన తర్వాత మెంతికూర యాడ్ చేశాను. ఇంతకుముందు మెంతికూర ఎక్కువగా బాగా తినేది. ఈ ఆకుకూరలు తీసుకొస్తే ఏమవుతుందంటే వాటిని ఒలిచేసరికి బాగా మెడల నొప్పులు వచ్చేస్తున్నాయి నాకు ఆకుకూరలు ఎక్కువసేపు ఎక్కడైనా కూర్చుంటే కదలకుండా బాగా నొప్పి వచ్చేస్తాయి అనమాట. బ్యాక్ పెయిన్ వస్తుంది, మెడల నొప్పి వస్తుంది. పిండి వంటల దగ్గర కూర్చుంటే ఇంకా మరి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అంతే. అంతకంటే ఎక్కువ కూర్చున్నామంటే బాగా మెడలు లాగేస్తూ ఉంటాయి. ఈ ఆకుకూరలు కూడా కింది చూసి అవి తెంపి గిల్లి కూడా ఎక్కువగా నొప్పి వచ్చేస్తుంది. కట్ చేసేవైతే ఓకే, పాలకూర చుక్కకూర అలాంటివి అయితే ఓకే, కానీ మనకి మెంతికూర గోంగూర ఇలాంటివి తెంపే ఉంటాయి కదా, తోటకూర ఇలాంటివి అవి కొంచెం రిస్క్ అనిపిస్తుంది అనమాట. అంటే టైం ఎక్కువ పడుతుంది. ఈ కూరగాయలాగా వెంటనే కట్ చేసుకునే కాదు కదా, ఫస్ట్ వాటిని కడిగి కట్ చేసి ఇవన్నీ చేసేసరికి చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం కష్టమైన వారంలో 2 సార్లు అయినా ఆకుకూరలు తినేలాగా పెట్టుకున్నాము. మొన్నేం పాలకూర చేశాను, అలాగే పాలకూర పన్నీర్ కూడా చేసాము, ఇంకా మెంతికూర. ఇది ఎందుకు ఉండల్లాగా ఉందంటే సాల్ట్ రాళ్ళుప్పు ఉంటుంది, దాన్ని మిక్సీ పట్టేసి జార్లో వేసుకున్నాను అనమాట. చిన్న జాడి ఉంటుంది దాంట్లో వేసాను. అందుకే అది రాళ్ళుప్పు మిక్సీ పట్టి వాడితే కనుక కొంచెం ఉండలుగానే ఉంటుంది. అంటే మామూలుగా ఎండ తగిలినప్పుడు అప్పుడప్పుడు ఎండ పెట్టుకుంటే ఓకే, ఎండ పెట్టకపోయినా ఇప్పుడు కొంచెం వెదరే చల్లగా ఉంది కాబట్టి మనకి సీజన్ మారినప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఆ ఉప్పు అనేది కొంచెం దాంట్లో తేమ ఎక్కువగా ఉంటుంది, అందుకే ఉండల్లాగా అయిపోతుంది. అందుకే కొంచెమే వేసాను, ఆల్రెడీ ఉండలాగా ఉంది కదా సరిపోతుంది అనేసి. సాల్ట్ వేసేసి మూత పెట్టేసామంటే ఇంకా టమాటాలు మొత్తం బాగా మగ్గిపోతాయి. ఫైనల్గా కారం వేసుకొని దాంట్లోనే మెంతికూర వేసి మూత పెట్టేశాను. సాల్ట్ అంటే స్లోగా సిమ్లో పెట్టినప్పుడు టమాటోలో ఉన్న వాటరు సాల్ట్ వేసినాం కదా దాంట్లో అవి అని మొత్తం అంతా మిక్స్ అయిపోయి ఉడుకుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ పిల్లల్ని అడిగి ఎవరికి ఏం పెట్టాలో అదైతే పెట్టేశాను అనమాట. దీవెనకేమో ఈ కర్రీ పెట్టేశాను, దీవెన బాబుకేమో క్యాబేజీ కలిపి పెట్టాను. ఇంకా వాడికి కలుపుకోవడం రావట్లేదు. దీవెన కూడా లాస్ట్ ఇయర్ వరకు కలుపుకొనే తీసుకెళ్ళింది. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ మిడిల్లో నుంచి ఈ ఇయర్ మాత్రం కొంచెం సపరేట్గా తీసుకెళ్తుంది అనమాట. రైస్ కర్రీ ఇది ఆల్రెడీ కడిగి పెట్టేశాను నేను. మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ పెట్టేశాను ఇసుకుంటుందని. మేము 20కి 4 కట్టలు 5 కట్టలు ఇచ్చారు మెంతికూర. అది కొంచెం చికెన్లో వేసాను అనమాట. నిన్న చికెన్ కర్రీ చేసాము, దాంట్లో వేసాను చికెన్ మెంతికూర ఫ్రై చేసాము. మన MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో వస్తుంది, చూడండి ఆ వీడియో. టేస్ట్ అయితే డిఫరెంట్గా, అంటే చాలామంది వేస్తారు కానీ నేను ఫస్ట్ టైం తిన్నాను, కానీ నేను వండడం మాత్రం ఫస్ట్ టైం అనమాట. బాగా వచ్చింది ఫ్రై, పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఆకుకూరలు తినని వాళ్ళకి మాత్రం అలా కూడా వేసి పెట్టచ్చు. చుక్కకూర కూడా వేసుకుంటారు చికెన్లో, కాకపోతే అది పుల్లగా ఉంటుంది, కొంచెం లిక్విడ్ లాగా అయిపోయింది. ఇదైతే ఫ్రై లాగా అయిపోయింది అనమాట. మెయిన్ మనకి చిన్న మెంతికూరను ఆలు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇది మాత్రం చాలాసార్లు వండాను నేను, చపాతీ రోటీ పుల్కాలోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఆలూలో మెంతికూర వేసి చేస్తే 2 టమాటోస్ వేసుకొని లేదంటే గ్రేవీ కుర్మా లాగైనా చేసేసుకోవచ్చు. వీలుంటే నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడే ఆ రోజే పప్పాయి తీసుకొచ్చాం కదా, ఇందులో గింజలు ఉన్నాయి. ఎప్పుడైతే గింజలు ఉంటాయో ఆ పప్పడికాయ తియ్యగా ఉంటుంది, అసలు ఏమీ లేకుండా ఉంటే చాలా చప్పగా ఉంటుంది అనమాట. సన్నగా పొడవుగా ఉన్న కాయ తీసుకుంటే అందులో ఇట్లా సీడ్స్ వస్తున్నాయి, స్వీట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మామూలు పెద్దగా లావుగా రౌండ్గా ఉంటుంది చూసారు, అదైతే బాగా చప్పగా ఉంటుంది. 2-3 సార్లు నుండి తీసుకొచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది. కాకపోతే ఈ కాయ ఎందుకు మంచి పండినట్టుగా అనిపించింది, వంకర ఉంది కానీ కాకపోతే టేస్ట్ బాగుంది అని కూడా అదే చెప్పారనమాట. ఇదే తీసుకుందాం అనుకున్నాను. ఫ్రూట్ షాప్ అతను కూడా ఇవి బాగుంటుంది ఇవి తీసుకోండి అని చెప్పారు. తీయగా ఉంది, ఆల్రెడీ హాఫ్ కట్ చేసుకొని తినేసాము. నేను ఎక్కువగా తింటాను పప్పాయి, నాకు బాగా ఇష్టం అనమాట. ఆ పప్పాయి కూడా మరీ ఎక్కువగా పండొద్దు, అలాగే మరీ పచ్చిగాను ఉండొద్దు,
మామూలు అంటే కాయ కొంచెం చూడడానికి స్వీట్ ఉండాలి, చూడడానికి తినేటప్పుడైనా మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఉండాలి. చూసారా, పైనేమో లోపలేమో పండింది, పైనేమో గట్టిగా ఉందన్నమాట. ఇలా ఉంటే బాగుంటుంది. మరీ మెత్తగా అయిపోయినా తినలేము, ఇట్లా పట్టుకుంటేనే జారిపోతుంది. అలా అయినా తినలేము, గట్టిగా ఉన్నా తినలేము. ఆల్రెడీ మొన్న నైట్ తిన్నాము. ఇది 3 పీసెస్ కింద కట్ చేసామన్నమాట. చాలా పొడవుగా ఉంది కాయ. ఇంక ఈరోజు పిల్లలకి స్నాక్స్ కోసం పెట్టాను. ఆల్రెడీ ఆరెంజెస్ కూడా తీసుకొచ్చాం, నిన్న మొన్న అవే తీసుకెళ్లారు. ఇంకా స్నాక్స్ లాగా మామూలుగా మొన్న చేసిన మన వెజ్ ఛానల్లో చేసాము, కారచుట్టలు చేసాము బియ్య పిండితోటి. అవి కూడా అయిపోవడానికి వచ్చేసాయి అనమాట. మా ఇంట్లో ఎక్కువ తింటేదని పిల్లలకి స్నాక్స్ లేకపోయినా ఇంకా టీలో వేసేసుకొని పాలలో వేసుకొని అయినా తినేస్తారు అవి పెట్టేస్తే. కాబట్టి తొందరగానే అయిపోతాయి. ఎక్కువగా ఏం చేయలేదు, ఒక 1 kg ఏమో చేసామంతే. 1 kg కొంచెం తక్కువనే ఉంటుంది పిండి కూడాను. ఇది కరెక్ట్గా పండిందనమాట పప్పడికాయ. ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు బాగా అనిపించాలి, సాఫ్ట్గా ఉంటాయి కదా, ఎన్నైనా కట్ చేయాలనిపిస్తుంది. సమ్మర్ వచ్చిందంటే ఫ్రూట్ సలాడ్ ఎక్కువగా చేసుకొని తింటాం మేము. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిందైనా నార్మల్గా అయినా సరే. ఎండాకాలం ఏమైనా ఇప్పుడే చల్లగా అనిపిస్తుంది, కానీ ఆ టైంలో మాత్రం బాగా కొంచెం కూల్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. కస్టర్డ్ పౌడర్ కూడా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళం. ఇంకా సమ్మర్ అయిపోయేంత 2 daysకి ఒకసారి ఫ్రూట్ సలాడ్ చేసుకునేది. ఇంట్లో చేసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అనమాట. తక్కువ ఖర్చుతోటి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. బయట కొనుక్కొచ్చుకోవాలంటే మనకు 1 కప్పే ఈజీగా, అది కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది. టేస్ట్ ఉంటుంది, తీయగా ఉంటుంది, కానీ లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట. ఎక్కువగా పాలు అవంతా ఏమి ఇయ్యరు. మనకి కార్న్ఫ్లోర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో. అయినా 30 రూపీస్ తీసుకుంటారు చిన్న కప్పు. మొత్తానికైతే స్నాక్స్ కూడా పెట్టేశాను, బాక్స్ కూడా పెట్టేసి వచ్చాను. ఇంకా దీంట్లోనే టూత్ పిక్ కూడా పెట్టేశాను. దీన్ని వీడియో అయితే ఫాస్ట్ టైం పెట్టలేదు, కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో. అవుతూనే మరీ ఫాస్ట్ అవుతుంది, లేదంటేనే మరీ స్లోగా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి మెంతికూర టమాటో కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది. ఇంత వాటర్ లాగా కాకుండా ఇంకొంచెం దగ్గరికి అయ్యేలాగా ఉంచేసి అంతే. ఇంకా నేను దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా కూడా మెయిన్ నాన్ వెజ్కి ఏదన్నా రైస్ రెసిపీస్ ఏమైనా చేయాలనుకుంటే కనుక మసాలాలు యూజ్ చేస్తున్నాను. కానీ మామూలుగా ధనియాల పొడి కూడా చాలా వరకు తగ్గించేసాము. అల్లం పేస్ట్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నాము. గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి కదా, ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని. అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారనమాట. అంటే నేను ఆ బిట్ అయితే ఇక్కడ కంటిన్యూగా ఉంటుందనేసి పెట్టేశాను. బాక్స్ పెట్టేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మిగిలిన కర్రీ ఉంటే గిన్నెలోకి తీసేసి ఇవన్నీ కూడా బయట పెట్టేసుకోవాలి. మళ్ళీ కిచెన్లోనే ఉంటే కొంచెం కర్రీ ఉన్న మొత్తం నెక్స్ట్ ఇంకేమన్నా మనం ఏదైనా రెసిపీ చేసుకోవాలనుకున్న, వీడియో షూట్ చేసుకోవాలనుకున్నా కొంచెం ఇరుకుగా ఉంటుందనేసి మొత్తం అంతా బయట పెట్టేస్తాను. మార్నింగ్ యూజ్ చేసిన గిన్నెలన్నీ ఇవన్నీ బయట పెట్టేసి ఇంకా మా కోసం అయితే దోశ వేసుకున్నాము. పిల్లలు కూడా వెళ్ళిపోయారు. కాకపోతే మీకు నెక్స్ట్ వచ్చే బిట్టు ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నదే ఉంటుంది. బట్టలు కూడా వేసేసా మిషన్లో వేద్దామని. యాక్చువల్గా అయితే లేవగానే ఫస్ట్ మిషన్లో బట్టలు వేసేస్తాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. బట్టలన్నీ పెట్టేశాను. ఇంకా అంటే డైలీ వేయాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే మామూలుగా పిల్లలు యూనిఫామ్స్, స్కూల్కి వెళ్ళేవి, వచ్చిన తర్వాత తిప్పేవి యూనిఫామ్స్, మళ్ళీ నైట్ వేసుకున్నవి, మావి బెడ్షీట్స్, టవల్స్ ఏ రోజుకి ఆ రోజు తీసేస్తాను కాబట్టి ఎక్కువగానే ఉంటాయి. ఒకసారి వేస్తే సరిపోతుంది, మళ్ళీ తర్వాత యూనిఫామ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అందుకనేసి పెట్టేశాను అనమాట. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకా మిషన్లో అయితే బట్టలు వేసేసాను. మేము బ్రేక్ఫాస్ట్ అవి చేసే లోపే బట్టలు కూడా అయిపోతాయి, తీసి మళ్ళీ ఆరేసుకోవచ్చు. బట్టలు గిన్నెలు లేకపోతే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఏ పని లేనట్టుగానే ఉంటుంది. ఇంకే పని ఉన్నా పెద్దగా అనిపించదు. వంట అయినా సరే, అంటే వంట అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పెద్దగా ఏం అనిపించదు. ఒక 10 minutesలో రైస్ కడిగి పెట్టేసి అయిపోద్ది. కర్రీ కూడా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో వంట చేయొచ్చు ఈజీగా. ఇల్లు ఊడ్చడం ఒక 3-4 minutes అలా పడుతుంది. మెయిన్ బట్టలు గిన్నెలు ఉంటేనే చూడడానికి బాగోదు, నీట్గా ఉండదు. అలాగే పని కూడా ఎక్కువ అనిపిస్తుంది, ఏం పని అవ్వనట్టే అనిపిస్తుంది అనమాట. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. షూ వేసేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకున్నారు. తీవెనికి దగ్గు వస్తుంది, మళ్ళీ ఫీవర్ తగ్గింది, కొంచెం
దగ్గు స్టార్ట్ అయిందనమాట లైట్గా. ఏం తినట్లేదు, స్వీట్స్ కానీ ఏమైనా పెట్టట్లేదు. కాబట్టి ఈ వాతావరణానికే కొంచెం చల్లగా ఉంటుంది కదా, సీజన్ చేంజ్ అయ్యేసరికి అలా వస్తూ ఉంది. టైం అయితే 8:30 అయిపోయిందనమాట. కరెక్ట్గా 8:30కి స్టార్ట్ అవుతారు డైలీ. ఒక్కొక్క రోజు 8:40, 8:45 కూడా అవుతుంది. దీవెన్ లేట్గా లేచిన రోజు, దీవెన్ వల్లనే లేట్ అవుతుంది. ఈవినింగ్ రావడం మాత్రం తొందరగా వస్తాడు ఇంటికి. ఫస్టే పైన మెట్లు ఎక్కేసి ఫాస్ట్ గురికొస్తాడు. బయట ఉండడం కానీ, స్కూల్లో క్లాస్ రూమ్ నుంచి బయటికి రావడం, ఫస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు లేట్గా వెళ్తాడు. అట్లా అనమాట. మొత్తానికైతే పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా మా దీవెన ఇంకా వెళ్తుంది, మాస్క్ అవి తీసుకొని తను వెళ్తుంది అనమాట. ఇదనమాట ఈరోజు వ్లాగ్. అయితే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే మన వీడియో చూడొచ్చు. ఇందాక చెప్పాను కదా పిల్లలు ఇంకా వెళ్ళలేదనేసి, అప్పుడు అనమాట. ఇంకా టవల్స్ కూడా నేను ఇవి నిన్న తీసాము, నిన్నటివి వాటివి అయితే మొత్తం అన్ని మిషన్లో వేసేసాను అనమాట. ఇంకా మా కోసం అయితే దోశ వేసేసుకున్నాము. అలాగే పిండి కూడా ఇంకా గిన్నెలో అయితే మొత్తం అయిపోయింది. మార్నింగే తీసేసాను, అందరికీ సరిపడా ఒకేసారి కలిపాను కదా. పిల్లలు పొద్దున్నే తింటారు కాబట్టి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మళ్ళీ ఆకలేస్తుంది, తినాలి అది ఇది అని చెప్తే 1, 2 తింటారు. నెక్స్ట్ ఇంకా టీ కూడా పెట్టేశాను. ఇది అవ్వడానికి టైం పడుతుంది. అది సగంలో సగం మరిగిద్ది అనమాట. అంత టైం అంటే టీ మరిగితేనే బాగుంటుంది. ఈ పాలు ఏమో డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసేసాం, బాగా గడ్డగట్టింది. ఇంకా మా వారు కూడా దింపేసి వచ్చారు. ఈవెన్ కంబాక్స్ మొత్తం ఇరగొట్టేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. మొన్ననే కొనుక్కున్నాడు. ఇంకా ఫోన్లకు అవన్నీ ఛార్జింగ్ పెట్టేసుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి, షూట్ చేసుకోవడానికి అన్నీ ఎక్కడెక్కడ ఛార్జ్ చేసేసుకున్నాము. పిల్లలకి ఫోన్ దొరకకుండా పైన పెట్టేస్తాను సెల్ఫ్లో, లేదంటే అది చూసుకుంటూనే ఉండిపోతారు. ఇంకా ఫ్రెష్ అయిపోయాం కాబట్టి నెక్స్ట్ ఇంకా బెడ్షీట్స్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని టిఫిన్ చేసేసుకొని తినేస్తాము. ఆల్రెడీ బెడ్షీట్ నిన్ననే వాష్ చేశాను, మిషన్లో వేసాను కదా ఒకటి, ఇంకోటి అయితే నిన్ననే వేశాను కాబట్టి ఈరోజు అయితే చేంజ్ చేయలేదు. ఇది మీషోలో తీసుకున్నాము, ఎలాస్టిక్ అనమాట. మనం దాన్ని మొత్తం తీయనవసరం లేదు. ఆ కార్నర్కి మొత్తం అన్ని వైపులా కార్నర్కి ఇట్లా తగిలిచ్చేసామంటే ఇంకా అది పిల్లలు ఎగిరినా ఏం చేసినా ఉండదు. ఇది తీసుకొని కూడా 3 years అయింది. మీషోలో తీసుకున్నాము, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.